చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు ఎలా దోచిపెడతా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో అడ్డగోలుగా దోపిడీ ఎలా జరుగుతుందో మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ 11 నెలల కాలంలో అంతకుముందు 2014 టు 19 మధ్య కూడా ఇలానే ఏ విధంగా దోపిడీ చేశాడో చూసాం. ఇప్పుడు అంతకు రెట్టింపు దోపిడీ ఇప్పుడు జరుగుతా ఉంది. ఆ దోపిడీలో భాగంగా ఐకానిక్ టవర్స్ అనేది అమరావతిలో నిర్మిస్తున్నామని చెప్తూ టెండర్లు ఏదైతే పిలిచారో ఆ టెండర్లు చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం కిలోమీటర్ రోడ్డు వేయడానికి 63 కోట్లు అని చెప్పి. అలానే ఇప్పుడు చూస్తే ఇక్కడ సచివాలయానికి సంబంధించినటువంటి దాంట్లో సచివాలయం 1, 2, సచివాలయం 3, 4 టవర్లు, సీఎం ఆఫీసు, మినిస్టర్ కార్యాలయాలు అని చెప్పి ఇంకొక టవర్, మొత్తం 5 టవర్లకు సంబంధించి వీటిని ఐకానిక్ టవర్స్ అని పేరు పెట్టి ఈ 5 టవర్లకు సంబంధించి 2018 సంవత్సరంలోనే వీళ్ళు టెండర్లు పిలిచారు. 2018 ఏప్రిల్ 26న ఒక చదరపు అడుగు 4,350 రూపాయల ఖర్చుతో 2,271 కోట్లు ఖర్చు అయింది మొత్తం అని ఈ 5 టవర్లకి. 2,271 కోట్లు అని చెప్పి ఆ రోజు చెప్పి ఇప్పుడు దాన్ని 4,688 కోట్లకు పెంచుతూ చదరపు అడుగు 4,350 నుంచి 8,981, అంటే దాదాపుగా 9,000 ఒక చదరపు అడుగు అయ్యిద్ది ఖర్చు అని చెప్పి 4,688 కోట్లకి టెండర్లు పిలిచారు.